సో 'సూచర్ ఇండియా' లయన్ కిరణ్ గారంటే అందరికీ తెలుసు. వై కిరణ్ గారంటే ఎవరు అప్పట్లో? ఎలా So, ఉండేవాళ్ళు? అసలు ఏం చేస్తుండేవాళ్ళు ఆయన? so this the Kiran అంటే if you look at my uh, evolving అంటే చిన్నప్పటి నుండి కనుక వస్తే పేరెంట్స్కు నేను నా చెల్లెలు ఇద్దరు సిబ్లింగ్. సో ఇద్దరము బట్ స్కూలింగ్ డేస్ నుండి కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు పేరెంట్స్. నేను ఏం చేస్తానన్నా ఎక్కడ కాకుండా ఉన్నారు. సో స్కూలింగ్ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ నుండి దెన్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్లో చేశాను. ఐ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్. ప్రజెంట్ యాజ్ యూజువల్ మనం నేర్చుకున్న దాన్ని నేర్పాలి కాబట్టి చాలా యూనివర్సిటీలో, చాలా కాంగ్రెసెస్లో నేను పేపర్ సబ్మిట్ చేశాను. సో ఐ వెంట్ టు లాట్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇదంతా ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసి నాకు ఎందుకు అది అంటే పబ్లిక్ సెక్టర్ కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు ఆ బ్రాకెట్లో నేను ఉండలేను. సో సఫకేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలంటే దట్ ట్రాన్సిషన్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి నేను అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడ అంటే నేను ఎప్పుడో రియలైజ్ అయ్యి లేట్ టైం మ్యాటర్స్ కదా. సో దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఎర్లీ స్టేజ్ అండ్ ఐ స్టార్టెడ్ ఇన్ ఏ వెరీ స్మాల్ కంపెనీ విత్ 2,000 రూపీస్ శాలరీ తోటి స్టార్ట్ చేశాను. సో దెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్. బట్ ఫండమెంటల్లీ నేనేం ఆలోచించానంటే అక్కడ కూడా అగైన్ ద సేమ్ మెంటాలిటీ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఐ నీడ్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ, మై ఓన్ అంటే రేపు పొద్దున నేను 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేను చెప్పుకోవాలంటే నా హిస్టరీ ఏముండాలనేది నాకు డే వన్ నుంచి ఉండింది. అది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక చిన్న కోట్ చేశాను. అప్పుడు అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అప్పుడు నేను ఏం చెప్పేవాడిని అంటే ఎవరైనా రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఆ రిటైర్మెంట్ రోజున వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకుంటారు. ఈయన మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు 30 ఏళ్ళ నుంచి తెలుసు, 40 ఏళ్ళ నుంచి తెలుసు, ఇలా ఉండేవాడు ఒక్కొక్క వక్త వచ్చి then each one will tell something about him and they'll praise or అతను కొంచెం కోపిస్టి ఉండేవాడు కానీ ఇలా మంచివాడు, అలా కొంచెం అన్ని కలిపి అతన్ని అనలైజ్ చేసి ఏదైతే చెప్తారో తన విషయానికి వచ్చినప్పుడు తన ఆ రోజున తన గురించి తన లైఫ్ను ఒక 15-20 మినిట్స్లో సమరైజ్ చేసి ఎలా చెప్పాలనుకుంటాడో జస్ట్ దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అదే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనం ఇప్పుడు హిస్టరీ తయారు చేసుకుంటే అప్పటికి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. దట్ స్క్రిప్ట్ షుడ్ బి రిటన్ ఇన్ అడ్వాన్స్. ఒక మూవీకి ఎట్లయితే స్క్రిప్ట్ ఉంటుందో మనం అదే పెట్టుకున్నప్పుడు దట్స్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ అ లేటర్ ఐ రియలైజ్ నో దిస్ ఇస్ నాకు ఆలోచన ఏదైతే వచ్చిందో అది దాన్ని నథింగ్ బట్ ఇట్స్ అ బ్లూ ప్రింట్. అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉంది లేదా ద ఎంటైర్ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో నేనేం కావాలనుకుంటానో ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, దీనికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ ఫస్ట్ ఒక పేపర్ మీద వేసేసుకొని దెన్ దే ప్రొడ్యూస్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. బట్ వేరాజ్ నార్మల్లీ ఎనీ హ్యూమన్ బీయింగ్ మన లోపల ఎవరినైనా మనం తీసుకుంటే మనకంటే ఒక బ్లూ ప్రింట్ అనేది లేదు. నేను 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, 10 ఏళ్ల తర్వాత ఉండాలి వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాం చాలా అంబిషియస్. నాకు అప్పుడే నా చిన్న బ్లూ ప్రింట్ నేను రెడీ చేసుకున్నాను. బట్ with a well-wishers and with the grace of the God and my parents, అంటే దాన్ని కూడా కొంచెం పక్కకు జరిపి కొంచెం ముందుకు వెళ్ళానని నేను అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. బట్ దట్స్ ఎ థింగ్. సో ఇందాక హిస్టరీ క్రియేట్ చేసుకోవాలి అన్నారు కదా, సో క్రియేట్ చేసేసుకున్నారా ఇంకా ఆన్ ద వేలో ఉన్నారా? లేదండి, ఇట్స్ ఎ జర్నీ. ఇట్ ఈస్ ఆర్బిట్లోకి ట్రావెలే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేయడానికి మనం వెళ్తున్నప్పుడు యూ ఆల్వేస్ సీ ఇట్స్ ఎ ట్రైన్ జర్నీ లాగా. ఒక స్టేషన్ దాటిన తర్వాత ఇంకో స్టేషన్ ఓపెన్ ఉండాలి. నేనేమనుకుంటానంటే ఐ లాస్ట్ బ్రీత్ వరకు కూడా అబ్దుల్ కలాం ఇస్ మై మోస్ట్ అడ్మైరింగ్ పర్సనాలిటీ. నేను ఆయన గురించి మాట్లాడకుండా టాపిక్ తీయకుండా నేను ఎక్కడ ఏ రోజు కూడా నాకు ఎండ్ అవ్వదు. ఆయన ఏమంటాడంటే డ్రీమ్ నో డ్రీమ్ ఈజ్ అ బిగ్ డ్రీమ్. ఓకే, నో డ్రీమ్ ఈజ్ గోయింగ్ టు కాస్ట్ యూ ఎనీథింగ్. పగటి కలలు కనండి అని అంటాడు. పడుకున్నప్పుడు కంటే నీకు తెల్లారి గుర్తుండవు. పగటి కలలు డే టైంలో యూ షుడ్ డ్రీమ్. ద డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ విజన్. అండ్ వాటిని ఎలా సాకారం చేసుకోవాలి అనేదాన్ని మళ్ళీ మనం చూసుకోవాలి. థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అని అంటారు కదా. సో దట్ ఈస్ హౌ ఈ ప్లాన్స్ ఇట్ అనమాట. నేను కూడా అప్పుడు అదేంటంటే నాకు లైఫ్లో ఫస్ట్ నాకంటూ ఒక ఐడెంటిటీ రియల్ ఎస్టేట్లో తెచ్చుకోవాలనుకున్నాం. కార్పొరేట్ వరల్డ్ అంతా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్స్ అనుకునే టైంలో కాదు అనే ఫీలింగ్ అయితే నేను రియల్ ఎస్టేట్ను తెచ్చాను. అది అంటే కొన్ని యాటిట్యూడ్ స్టేట్మెంట్స్ అంటారు కదా. ఐ కెన్ టెల్ దట్ ఎస్ ఐ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కల్చర్ని అయితే నేను మార్చాను ఆ రోజున. సో అప్పట్లో రియల్ ఎస్టేట్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటున్నారు. కార్పొరేట్ రియల్ దానికి కారణం సూచర్ ఇండియా లయన్ కిరణ్ గారు అని 100% నాకైతే నేను క్లెయిమ్ చేసుకుంటాను. దాన్ని నేను ప్రూవ్ చేసేటువంటి సబ్స్టెన్స్ నా దగ్గర ఉంది. సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్ ఇన్ రియల్ ఎస్టేట్?
ఐల్ టెల్ యూ ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఒక అంబాసిడర్ కారో ఒక ఫియట్ కారో లేకుంటే ఇంకొక మారుతి కారో వేసేసుకొని ఒక 4-5 ఇది పెట్టుకొని అగ్రిమెంట్లు పట్టుకొని అందరూ మార్కెట్లోకి వెళ్ళిపోయి చేసుకొని వచ్చేవాళ్ళు. అక్కడ ఎవరికి కూడా ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ ప్రొఫెషన్కు తీసుకెళ్లే ప్రోడక్ట్ను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ తీసుకున్న ఎవరైనా కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళని మనం ప్రొఫెషనల్స్ అంటాం. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే ప్రొఫెషనల్ అంటే వృత్తి నిపుణత అంటాం. వృత్తి నిపుణత లేకుండా నీకు 10% కమిషన్ ఇస్తాం, 15% కమిషన్ ఇస్తామని మార్కెటింగ్ వాళ్ళు. కంపెనీస్ కూడా ఏంటంటే ఒక ల్యాండ్ కొనకుండా ఒక పేపర్ మీద 4 డబ్బాలు గీసేసి వాళ్ళు అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు ఇంత అపార్ట్మెంట్ కల్చర్ రాలేదు కాబట్టి ఆ రోజులలో ఉన్నటువంటి ప్లాటింగ్ కల్చర్లో ఒక ల్యాండ్ ఏదో సర్వే ఏం చేయకుండా అంటే ఎవరికి దానికి సంబంధించినటువంటి సైన్స్ ఏంటి అంటే ఎలా సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత కాంటూర్స్ లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని దానికి మాస్టర్ ప్లానింగ్ ఎలా చేయాలి, అంటే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, వాటర్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి, దానికి ఒక మంచి నీట్ థీమింగ్ అండ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి. పాత రోజులలోనే కాకతీయ ఆర్కిటెక్చర్ ఇంకొక ఆర్కిటెక్చర్ ఉండేది. అంటే వాళ్ళందరిది ఒకటే కోడ్ ఉండేది. అంటే మీరు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బ్రాండ్ కోడ్ కనపడుతుంటుంది ఆ స్ట్రక్చర్లో ఉన్న దాంట్లోనూ. బట్ వేరాజ్ మనకి ఇప్పుడు ఐడెంటిటీ పోయింది. ఇప్పుడు యూరోప్ పైన ఇటలీ, జర్మనీ వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్, మింగ్ డైనస్టీ, చింగ్ డైనస్టీ పోతే అక్కడ కూడా మనకి ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ వేరాజ్ ఇప్పుడు కొత్తగా వచ్చేది ఎవడు ఇష్టం ఉంటే వాడు చేసేసుకొని దానికి నాకు ఎంత వస్తుంది అని చూస్తున్నాడు తప్ప ఎంత వస్తుందని చూస్తూనే నేను ఏం చరిత్రలో ఒక బ్రహ్మ తయారు చేసిన భూమిని మనం మరో బ్రహ్మలాగా మనం దాన్ని రీక్రియేట్ చేస్తున్నాం, దానికి రోడ్స్ అది బిల్డింగ్స్ అన్ని. సో దాన్ని ఎంత మనం సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేయాలనేది లేదు. ఈ రెండింటిని తీసుకొచ్చి నాకు ఫ్రెండ్స్ను నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం టై కట్టి వాళ్ళకి కొంచెం సూట్ వేసేసి వాళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని నేర్పి, ఎందుకంటే దేర్ ఆల్ ఫ్రమ్ రూరల్. నేను ఏదో వేరేవాడిని తీసుకొస్తే దే విల్ కమ్ విత్ దర్ ఓన్ మైండ్ సెట్. నేను ఇది మళ్ళీ డిఫికల్టీ ఉంటుంది నాకు. సో అలా ఒక 3000 సైన్యాన్ని నేను తయారు చేశాను. చేసినప్పుడు వాళ్ళని అలా వదిలిపెడితే కాదు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాను. టీమ్ ప్యాంథర్, టీమ్ రేడియంట్, టీమ్ త్రిశూల్. సో మన దగ్గర కనుక ఒక బంగ్లా ట్రూప్స్ అండ్ అస్సాం రెజిమెంట్ అని మిలిటరీలో ఎలా ఉంటుందో వాళ్ళకు కోడ్, వాళ్ళకు బ్రాండ్, తర్వాత వాళ్ళకు ఒక లోగో డిజైన్ చేసి వాళ్ళకు ఒక బ్లేజర్ కలర్ ఇచ్చేసి ప్రతి మీటింగ్ వాళ్ళు అలాగే రావాలి. 10 o'clock మీటింగ్ అంటే 9:59కి అక్కడ ఉండాలి తప్ప 10 తర్వాత రాకూడదు. సో వస్తే డోర్స్ షట్ చేసి పెట్టేస్తాం. అండ్ వాళ్ళకు ప్రోడక్ట్కు సంబంధించింది సర్వే నెంబర్ అంటే ఏంటి, ఇవేంటి అని నేర్పి వాళ్ళకు ఒక రెక్కీ ఇచ్చేసి క్లాస్ రూమ్లో కౌంటర్ ఒక రిహార్సల్ చేపించేసి ఒకళ్ళు క్లయింట్ ఒకళ్ళు వీళ్ళలాగా ఉండి ఇది అయిన తర్వాతనే నేను మార్కెట్లోకి పంపించేవాడిని. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, బట్ ఇంకా మోసాలు జరుగుతున్నాయి. తప్పులు ఎవరు అంటారు? ఇద్దరిదండి. అంటే క్లయింట్స్ నమ్మేవాళ్ళది, అమ్మేవాళ్ళది, ఇద్దరిది తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లాభాలు దీంట్లో ఉన్నా కూడా క్విక్ బగ్స్ కోసం చూస్తుంటారు. అంటే ఇది ఇంత దూరం కదా, అంటే గవర్నమెంట్లో ఉన్న పాలసీ మనం అప్రూవల్ పెడితే 1 year పడుతుంది కాబట్టి లోకల్ ఏదో గ్రామ పంచాయతీ స్టాంప్ చేయించి ఇచ్చేద్దామా, దీంతో అయితే తర్వాత వస్తుంది. కానీ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీవన్, ఇవాళ తీసుకున్న తర్వాత ఒక 10 ఏళ్లకు 20 ఏళ్లకు రియల్గా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చూసేది స్థిరాస్తిని. దట్ రియల్ ఎసెట్ అంటాం. రియల్, అందుకే దాన్ని రియల్ అనే పదాన్ని వాడతాం. సెక్యూరిటీ వాళ్ళకి ఏమీ కనపడదు. అప్పుడు మీకున్నటువంటి గోల్డ్ కూడా కనపడదు. గోల్డ్ అంత ఉండదు. ఒక్కొక్కళ్ళు 2 kgs 3 kgs పెట్టుకోరు. బట్ ఒక 10 పేజీల డాక్యుమెంట్, 10 వైట్ పేపర్లు టైప్ చేసినటువంటి ఆ పేపర్లే వాళ్ళకు ఉన్నటువంటి భరోసా. ఆ భరోసాని మీరు చంపేస్తే ఇంకేం లాభం ఉంటుంది? సో వాటికి రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అని వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్, అంటే ఫైండింగ్ లూప్ హోల్స్. వాళ్ళు ఏంటంటే ఇంకా అన్డివైడెడ్ షేర్ అని చెప్పేసి, ప్రీ లాంచ్ అని చెప్పేసి ఇంకేదేదో చేస్తున్నారు. సంహౌ అదేంటంటే క్లయింట్స్ కూడా తక్కువకు వస్తుంది కదా వెళ్ళిపోతుంటారు. తప్పెవరిది? ఇద్దరిది. సి యూ షుడ్ నో దాట్ మీరు ఎక్కడో మీ ఇంటి పక్కన ఎవరో చిట్ ఫండ్ వాడి దగ్గర మీరు జాయిన్ అయ్యారు, వాడికి గ్యారంటీ లేదు. గ్యారంటీ దగ్గర వాడికి కావాలంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అంటాడు, నీకు చెప్తాడు, పక్కన వాడికి చెప్తున్నాడు. అదే మీరు ఒక రెప్యూటెడ్ బ్రాండ్ ఉన్నటువంటి చిట్ ఫండ్లో లేదా ఒక బ్యాంక్లో మీరు పెడతారు, బయట ఎవడో మీరు ₹2 ఇంట్రెస్ట్కి ఇస్తానంటే ఇస్తాడు, మీకు 2 నెలలు ఇస్తాడు, చాలా టైంకి ఇస్తాడు, 2 నెలలు 3 నెలలు కొట్టేస్తాడు. సో ఇవన్నీ మనకు తెలుసు మన లైఫ్లో. బట్ టెంప్టేషన్, గ్రీడీ, బేసికల్లీ ఇట్స్ అ గ్రీడీ. ఆ గ్రీడీ ఉన్నవాడు ఎవ్వరు కూడా, అంటే అదే అండి ఏమవుతుందంటే ప్రతి దగ్గర కూడా ఓవర్ నైట్ నేను ఏదో అయిపోవాలి, ఎవాల్వ్ అవ్వాలనేది ఉండదు. ఆ మజిల్ బోన్ మ్యారో పెంచుకొని మజిల్ని డెవలప్ చేసుకొని అలా నేను ఎదగాలి అనేటువంటిది ఉండదు. ఓవర్ నైట్ ఏదో అయిపోవాలి, లేకపోతే గాన్ అంతే.